भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అక్కయ్య, అందరికీ నమస్తే. నమస్తే. నిన్నటి వరకు పరమాత్ముడు ఏకదేశి కాదు, కార్యరూప జగత్తును అతను తన శక్తి సామర్థ్యముల చేత నిర్మాణము చెయ్యగలుగుతున్నాడు. ఎటులా మనము మన మనస్సులో వివిధ యోజనలు చేస్తాము. ఆ యోజనలు చేస్తున్నప్పుడు అంత పెద్ద వైశాల్యముతో కూడుకున్న భవనాలు మనలో ఉండవు. అప్పటికి కూడా మనము చాలా యోజనలు, నదులను, జలాశయాలను, పర్వతాలను, వాహనాలను మన మస్తిష్క భాగమున మనము ఆ విధంగా యోజన చేస్తున్నప్పుడు మరి పరమాత్ముడు అనంత సమర్థవంతుడు గనక అతను యోజన చేసి కార్యరూప జగత్తులో ఆ విధముగా వస్తువు యొక్క నిర్మాణము చేస్తాడు. అతని యొక్క శక్తికి ఎటువంటి ఆటంకము కలగదు. ఒకవేళ జీవుడు బ్రహ్మను తన మస్తిష్క భాగమున ఆ హృదయ గూటిలో దర్శించుకున్నంత మాత్రాన ఆ దర్శనమే బ్రహ్మ కాదు, అంతకంటే కూడా ఎక్కువ బ్రహ్మ వ్యాపక శక్తి ఉంది అని మనం నివారణ చేసుకున్నాం. సందేహాన్ని తొలగించుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు మన సూత్రం ఏంటి అంటే, శబ్ద ఇతి చేత్ నాతః ప్రభవాత్ ప్రత్యక్ష అనుమానాభ్యాం. అంటే శబ్దము అంటే వేదములు. ఈ వేదములు పరమాత్ముని చేతనే ఉపదేశింపబడినవి. ఈ జ్ఞానమంతా కూడా పరమాత్మునిదేనా అని మీ దగ్గర ఏమిటి ప్రమాణం అని అడుగుతున్నాడు. మరొక ప్రశ్న అర్థమైందా? నేటి ప్రశ్న, వేద శాస్త్రముల జ్ఞానము పరమాత్ముడే ఉపదేశించాడు అనుటకు మీ దగ్గర ఏమైనా ప్రమాణము ఉందా అని అడుగుతున్నాడు. దానికి ఏం చెప్తున్నాడు అంటే, ఉంది. వేదములు పరమాత్ముని చేతనే ఉపదేశింపబడినవి అనుటకు వేదమే ప్రమాణం, మరొక ప్రమాణం అవసరం లేదు. వేదాలే ప్రమాణముగా ఉన్నవి, ఇవి పరమాత్ముని చేత ఉపదేశింపబడినవి అని. ఎలా అంటే, మనం ఋగ్వేదంలోని మొదటి మంత్రం తీసుకుందాం అనుకోండి. ఋగ్వేదంలోని మొదటి మంత్రం ఏది? అగ్నిమీలే పురోహితం. ఈ మంత్రం ఏం చెప్తుంది? అగ్నిం ఈడే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. ఈ ప్రపంచమనే కార్యరూప జగత్తునకు ఇక్కడ ఒక పెద్ద యాగము జరుగుతుంది. ఈ కార్యరూప జగత్తున ప్రతినిత్యము యాగాలు జరుగుతున్నవి. ఆ యాగమున ఆహుతులు ఏమిటి అంటే జీవుల యొక్క కర్మలే. అవునా? జీవుడు చేస్తున్నటువంటి కర్మలే అచట ఆహుతిగా ఇవ్వబడుతుంది. ఆ కర్మలు ఎప్పుడైతే ఆహుతిగా జీవుడు ఇస్తున్నాడో, శుభకర్మలైతే మోక్షానికి వెళ్తున్నాడు, అశుభ కర్మలైతే క్రింది స్థాయి యోనిలోకి వెళ్తున్నాడు, మధ్యస్థ కర్మలైతే బ్రహ్మచక్రమున మనుష్య పశువాది యోనుల యందు జీవనం గడుపుతున్నాడు. ఎటులా? అగ్నిహోత్రమున మనం ప్రతినిత్యం దీపం వెలిగిస్తాము, అగ్నిహోత్రం చేస్తాము.
ఆ అగ్నిహోత్రం చేసినప్పుడు ఏమవుతుంది? మన పదార్థాలన్నీ కూడా వాయు జలాదులను ఏం చేస్తున్నవి? శుద్ధి చేస్తున్నవి, వృద్ధి కూడా చేస్తున్నవి. అవునా? ఇప్పుడు మనం యజ్ఞములో సుగంధ ద్రవ్యాలు వేసినప్పుడు ఏమవుతుంది? వాయువు శుద్ధి అవుతుంది. జల ఉత్పత్తి జరుగుతుందా లేదా? జరుగుతుంది. జల ఉత్పత్తి కూడా జరుగుతుంది. అంటే వాయు జలాదులు కేవలం శుద్ధమే అవుతున్నాయా అంటే కాదు. ఈ వాయు జలాదులు మేఘాలకు చేరుకున్నప్పుడు, అక్కడ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పరస్పరం అవి ఢీ కొట్టినప్పుడు ఆ మేఘాల యొక్క ఒత్తిడియే వర్ష రూపములో క్రిందికి వస్తున్నవి. అర్థమైందా? అంటే మానవుడు చేస్తున్నటువంటి యాగానికే ఇంత ఫలం ఉంది. అటులనే పరమాత్ముడు కూడా కార్యరూప జగత్తున అగ్నిహోత్రం చేస్తున్నాడు. ఆ అగ్నిహోత్రములో ఏమయ్యా ఆహుతులు అంటే కర్మలే. ఆ కర్మలు ఆహుతిగా ఇచ్చినప్పుడు ఆ ఫలాలు ఊర్ధ్వ, మధ్యస్థ, అధమముగా మారుతున్నవి. అందుకనే భగవంతుడు సర్వజ్ఞుడు. అంటే జీవులకు కర్మఫలాలు ఇవ్వాలి అంటే పూర్ణ జ్ఞానం ఉండాలి. అవునా? పరమాత్మని ఇప్పుడు అప్పుడప్పుడు మీరు చూడండి, సామాన్యముగా మనం ఏం చేస్తాము? వైదికులు కాకపోయినా సామాన్య మానవులందరము కూడా ఒక మందిరానికి వెళ్తాం, లేదా ఒక గోశాల యొక్క నిర్మాణం జరుగుతుంది, లేదా ధర్మశాల యొక్క నిర్మాణము, చికిత్సాల యొక్క నిర్మాణము, ఇలాంటివి మందిరాల యొక్క నిర్మాణాలు జరుగుతున్నవి. ప్రజలకు ఉపయోగపడే భవనాల యొక్క నిర్మాణమే జరుగుతుంది. జరిగినప్పుడు రాజు అంటే ఆ గ్రామ పెద్ద, ఈ గ్రామములో ఎన్ని గృహాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా 100 రూపాయలు ఇవ్వాల్సిందే, లేదా లక్ష ఇవ్వాల్సిందే అని పెట్టాడనుకోండి. రాజు గ్రామ అభివృద్ధి కొరకు ప్రతి గడప నుండి 1,00,000 రూపాయలు ఇవ్వమంటున్నాడు. అతనికి అందులో 1 రూపాయి కూడా స్వయానికి చెందదు. మొత్తం గ్రామములో ఉన్నటువంటి అసౌకర్యాలను సౌకర్యముగా మార్చడానికే ప్రతి గడప నుండి 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటున్నాడు. ఇప్పుడు ఇందులో రాజుగారి యొక్క నియమములో పక్షపాతం ఉందా లేదా? రాజు న్యాయం చేస్తున్నాడా, అన్యాయం చేస్తున్నాడా? న్యాయం చేస్తున్నాడు. న్యాయమే చేస్తున్నాడు, కానీ అందరికి సోమత ఉండదు కదా. ప్రతి గడపకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి అంటే ధనికుడికి అది సాధ్యం, నిరుపేదవాడికి కష్టం, చాలా కష్టం. అందుకనే అది న్యాయం కాదు. గ్రామ ఉపకారము కోసం అడగబడుతూ ఉన్న రాజు ప్రజలకు తండ్రి లాంటి వాడు కాబట్టి తండ్రి తన బిడ్డల దగ్గర సామర్థ్యాన్ని బట్టియే భాగము తీసుకోవాలి. అంటే అప్పుడు రాజు క్రింది అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని బట్టి రాజు అభివృద్ధి కోసం అడగడంలో తప్పు లేదు. కానీ రాజుగారి దృష్టి నుండి మాత్రం అందరూ సమానముగా ఇవ్వాలి అంటే అది తప్పు అవుతుంది. కానీ పరమాత్ముడు చూడండి, పరమాత్ముని యొక్క సృష్టిలో కూడా జీవ సామర్థ్యాన్ని బట్టే ట్యాక్స్ కట్టమంటాడు. ఏనుగ్గా పుట్టినప్పుడు ఒకలాంటి ట్యాక్స్ ఉంది, చీమ శరీరములో ఉన్నప్పుడు మనం ఒకలాంటి ట్యాక్స్ కడతాము, వృక్షాదుల యందు ఉన్నప్పుడు ఒకలాంటి పన్ను కడుతున్నాం, మళ్ళీ మానవ జన్మలో కూడా మనం ఒకలాంటి పన్ను కడుతున్నాం. విద్వాంసుడైతే నిరంతరము నిష్కామ కర్మలే చేయవలసి.
ఏ మానవుడైతే సన్యాసిగా మారిపోయాడో, తనని తాను సన్యాసిగా ఈ లోకానికి పరిచయం ఇచ్చాడో, అటువంటి వేషధారణ వేసుకుని నేను సన్యాసిని అంటున్నాడో, అటువంటి సన్యాసి తన నోటి నుండి బ్రహ్మతత్వము ప్రకృతి తత్వము తప్ప వ్యవహార విషయాలు చెప్పడములో కూడా అనుమతి లేదు. అర్థమైందా? విద్వాంసుడు, రాజు, న్యాయాధీశుడు, పురోహితుడు పరస్పరము గృహస్థ జీవితములో మాతాపితరులు, కొడుకు కోడన్లు, పుత్రులు పౌత్రులు, బంధుమిత్రులు, గ్రామస్తులు ఎలా ఉండాలో ఈ నియమాలన్నీ కూడా పురోహితుడు చెప్పొచ్చు, యజమానుడు చెప్పొచ్చు, విద్వాంసుడు చెప్పొచ్చు. కానీ సన్యాసి మాత్రం తన వాక్కు నుండి అహర్నిశలు కేవలం బ్రహ్మతత్వాన్నే ఉపదేశించవలసి ఉంటుంది. ఒకవేళ ఒక సన్యాసి ఒక గృహస్థ ఆశ్రమం లోపలికి వచ్చి అక్కడ క్రతువు చేసేటప్పుడు గృహస్థములో ఉన్నటువంటి లోటుపాటులని ఉపదేశించాడనుకోండి, అప్పుడు అనుకూలం ఉన్నవారు వారిని ప్రశంసిస్తారు, ప్రతికూలం ఉన్నవారు వారి గురించి విమర్శిస్తారు. అందుకనే లోక విమర్శలకు అతీతమైన వాడే సన్యాసి, బ్రహ్మవిధుడు, బ్రహ్మజ్ఞాని. అరే నువ్వు బ్రహ్మని పొందాలి అంటే నీ చరిత్ర ఇలా ఉండాలి అని చెప్పాలి. నీవు బ్రహ్మని సాక్షాత్కారం చేసుకోవాలి అంటే నీ జీవన విధం ఇలా ఉండాలి. అందులో ధనము కూడా శుద్ధ మార్గంలో ఉండాలి, అన్నాదులు కూడా సాత్వికంగా ఉండాలి, వేషధారణ కూడా చాలా ప్రౌడ్గా ఉండాలి అని ఇలా చెప్పొచ్చు. కానీ సామాన్య గృహస్థులలాగా సన్యాసి చెప్పినట్టయితే అది సన్యాస ధర్మాన్ని అతను ఉల్లంఘించిన వాడు అవుతాడు. అందుకనే ఇప్పుడు మరి పరమాత్ముడే ఎవరైతే నిష్కామ కర్మలు చేస్తున్నారో వాళ్ళకి మోక్షం ఇస్తున్నాడు. ఎవరైతే సకామ కర్మలు చేస్తున్నారు అంటే పుణ్యమైన సకామ కర్మలు చేస్తున్నాడో వారికి మోక్షం ఉందా? లేదు. అంటే కర్మ యొక్క ఫలం ఏమిటి? జన్మలే. అది మీరు తెలుసుకోండి. కర్మల యొక్క ఫలం జన్మలు. కాబట్టి నిజంగా మోక్షగామి అయిన సన్యాసి కూడా మోక్షం యొక్క ఆనందాన్ని అనుభవించాలనుకున్న సన్యాసి కూడా కర్మలు చేస్తాడు, కానీ దాని ఫలమును ఆశించాడు. ఎలా జగత్కర్త అయిన వేద భగవానుడు ఈ సృష్టిని రచిస్తున్నాడో, కందమూల ఫల పుష్పాలను నిరంతరము నదులను గోళాలను ఇంత చక్కగా నడిపిస్తూ కూడా ఎక్కడ కూడా పరమాత్ముడు కర్మ ఫలమును ఆశించడం లేదు. అటులనే ఈ జీవాత్మ అంతటి స్థాయికి ఎదగాలి. అలా ఎదిగితే అది సన్యాసాత్మ అనబడుతుంది. అందరము భగవంతునికి ప్రియభక్తులము కావచ్చు, యోగ మార్గములో ఉండొచ్చు, దాన ధర్మాలు మనం చెయ్యొచ్చు. కానీ నిజమైన సన్యాసి ఏమిటి అంటే ప్రతి నిమిషము కూడా భగవంతునికే సమర్పణ చేస్తాడు. అందుకనే అగ్నిమీలే పురోహితం. సర్వ జీవుల యొక్క కర్మలు ఎచటనైతే ఆహుతిగా మారుతున్నాయో అటువంటి సృష్టి రూప యాగం ఎవరు చేస్తున్నారు? ఆ సృష్టి రూప యాగమును ఎవరు చేస్తున్నారు? పరమాత్ముడు. మరి దానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? ఈ సృష్టి రూప యజ్ఞము ఎక్కడైతే ప్రతి నిమిషము ప్రతి ఉన్మేషము జీవుల యొక్క కర్మలు ఆహుతిగా మారుతున్నాయో ఆ యజ్ఞకుండములో జ్వాల ఆగిపోవడం లేదు, ఆరిపోవడము లేదు, తడబడతలేదు, జ్వాలగా వెలుగుతూనే ఉంది.
అటువంటి కార్యము, అటువంటి యజ్ఞము ఎవరు చేస్తున్నాడు అంటే పరమాత్ముడే. ఆ యజ్ఞంలో ఎవరు ఎంత ఆహుతిస్తున్నారో, ఎవరు ఎటువంటి పదార్థాన్ని యజ్ఞంలో వేస్తున్నారో అట్టి పదార్థమే ఫల రూపములో, శరీర రూపములో, భోగ రూపములో జీవునికి తిరిగి ఇస్తున్నాడు. అందుకనే నిత్య జీవితములో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనము ప్రతినిత్యము మానవ జీవితములో కానీ వివిధ శరీరాదుల యందు కానీ కర్మ ఫలము శరీరములే, అదే ప్రారబ్ధం. ఆ తర్వాత బంధుమిత్రుల వలన వస్తున్నటువంటి ఏవైతే విఘ్నాలు ఉన్నాయో ఆ విఘ్నాలకి ప్రారబ్ధ కర్మను మీరు జతపరచడానికి వీలు లేదు. మీ యొక్క సామర్థ్యం ఎక్కువంటే, మీ పురుషార్థం ఎక్కువంటే, మీరు ధ్యానము, పుస్తక పఠనము, ఇంకొక క్షేత్రాన్ని వృద్ధి చేసుకుని ఉంటే ఈ బంధుమిత్రుల వల్ల కలిగే దుఃఖము నుండి మీరు కాస్త ఉపశమనం పొందుతాం. కానీ కర్మఫలం, ప్రారబ్ధ కర్మఫలం ఎలా ఉంది అంటే అది మరణ పర్యంతం మీతో ఉంటుంది. ఎలా? ఇప్పుడు ఒక వినికిడి లేకుండా పుట్టాం, అది ప్రారబ్ధం. ఆ శరీరములో జీవుడు ఉన్నంత వరకు ఆ వినికిడి లోపాన్ని జీవుడు దూరం చేసుకోలేడు, దూరం అనుభవించాల్సింది, ఇంకా దూరం కాదు. అలాగే శరీరం యొక్క వర్ణం, మధ్యలో నీరు పడక, ఒక దేశం పడక, ఆహారం పడక వచ్చిన చర్మ వ్యాధులు వేరు. పుట్టుకతోనే ఒక రూపు రంగులు వస్తాయి మనకి, అది కూడా ఎవ్వరు మార్చడానికి లేదు. మనం ఏ జాతిలో అయితే పుడుతున్నామో ఆ జాతియే మన కర్మ ఫలం. తర్వాత ఆర్థిక హెచ్చు తగ్గులు, మానసిక హెచ్చు తగ్గులు, మానసిక ప్రశాంతత, మానసిక ఒత్తిడి, ఇదంతా ఎవరి మీద ఆధారపడి ఉంది? జీవుని మీద ఆధారపడి, వర్తమాన పురుషార్థం మీద ఆధారపడి ఉంది. శరీరము ప్రారబ్ధ పురుషార్థం మీద ఇవ్వబడి ఉంది. కానీ ఇప్పుడు ఏమి తినాలి, ఎలా ఉండాలి, ఎంత దుఃఖంగా ఉండాలి, ఎంత సుఖముగా ఉండాలి, ఇది ఎంత వర్తమాన పురుషార్థం మీద ఆధారపడి ఉంది. మరి ఇంత స్ట్రైట్ గా, ఇంత నిజాయితీగా, కొనంత కూడా అటు ఇటు కాకుండా కర్మఫలాలను ప్రసాదిస్తున్నాడు అంటే ఈ జీవుడు పూర్వము ఏ శరీరములో ఉన్నాడో అది కూడా ఇచ్చేవాడి దగ్గర రిజిస్టర్ అయ్యి ఉండాలి. మరి ఇంతటి సామర్థ్యం ఈ లోకంలో ఎవరి దగ్గర ఉంది? పరమాత్మ దగ్గరే. మీరు అనుకుంటారేమో ఈ 7 మనవంతరాలలో మా దగ్గర ఉండొచ్చు కదా అని. మరి కార్యరూప జగత్తు ఎప్పుడైతే ప్రళయం అవుతుందో, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే ప్రళయము జరుగుతుందో, ప్రళయము తర్వాత మళ్ళీ కార్యరూప జగత్తు జరుగుతుందో, మరి ఆ కార్యరూప జగత్తున నేడు ఉన్నటువంటి స్థావర జంగమాలు, తృణములు, లతలు, పుష్పలు, వివిధ జాతులు అన్ని యథావిధిగా మళ్ళీ ఆవిర్భవిస్తున్నవి. మనం ఏమంటున్నాము? అవన్నీ కూడా కర్మఫలాలకు సంబంధించిన శరీరాలు అన్నప్పుడు అసలు ఇప్పుడు కదా జగత్తు జరిగింది, అంతకుముందు జగత్తు లేదు కదా. మరి ఈ మేకగా పుట్టడం, ఏనుగుగా పుట్టడం, వృక్షాదుల యందు పుట్టడం, ఋషులుగా పుట్టడం, సామాన్య మానవుడిగా పుట్టడం, మరి ఇది ఎలా భగవంతుడు విభజించాడు అంటే ఏం చెప్తున్నాము? ప్రళయానికి పూర్వము చేస్తున్నటువంటి జరిగినటువంటి ఆ కార్యరూప సృష్టిలో, ప్రళయానికి ముందు కూడా కార్యరూప సృష్టి ఉంది. ఆ సృష్టిలో చేసుకున్నటువంటి కర్మఫలాలే ప్రళయము తర్వాత మరలా ఉద్భవించిన సృష్టిలో మనం అనుభవిస్తున్నాం. అంటే పరమాత్ముడు ఈ సృష్టికే కాదు, ప్రళయములోనే కాదు, ప్రళయానికి పూర్వం 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 అలా స ఏషాం పూర్వేషామపి గురుః కాలేన అనవచ్ఛేదాత్.
ఈరోజు మీ అందరికి గురువులు చాలా మంది ఉన్నారు. మొదటి గురువు అయితే ఈ జన్మకి అమ్మ, రెండవ గురువు మీ తండ్రి, భర్త కూడా గురువే, అప్పుడప్పుడు సంతానము కూడా గురువులే. ఇలా మన జీవితంలో ఎంతో మంది గురువులు ఉన్నారు. కానీ అందరికి గురువు ఎవరు? పరమాత్ముడే. భగవంతుడు త్రికాలములకు అతీతుడు. అతని వలనే త్రికాలములు ఉన్నవి గనక ఈ వేద శాస్త్రము పరమాత్ముని చేతనే ఉపదేశించబడినది. అలాగే మనం సంధ్యా మంత్రాలు చదువుతాం. సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షమతో స్వహ. అక్కడ మనం అగమర్షణ మంత్రాలు చదివేటప్పుడు ఎంత చక్కగా చెప్పుకుంటున్నాం. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, జలాశయాలను, దినమును, రాత్రిని, పగలు, బ్రహ్మ ముహూర్తాలను, నిమేషములను, ఉన్మేషములను, ఋతువులను, కాలములను అన్నింటిని కూడా ఆ జగత్కర్తనే నిర్మాణం చేశాడు. అందుకనే ఆ ఈ జగత్తు యొక్క విజ్ఞానము, జగత్కర్తను తెలుపుతుంది వేదమే గనక వేదము మానవుల ద్వారా రచింపబడుటకు వీలు లేదు అంటే. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఋగ్వేదంలో ఒక మంత్రం వస్తుంది. తస్మై నూనమభిద్యవే వాచా విరూప నిత్యయా వృష్టే చోదస్వ సృష్టితం. పరమాత్ముడు వ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి గనుకనే అతనే కర్మఫల ప్రదాత అగుచున్నాడు. లేకపోతే లోకంలో చాలా మంది పెద్దలు తీర్పులు చెప్తూ ఉంటారు. అక్కడ ఎన్నో విషయాలలో ఒడిదొడుగులు జరుగుతూ ఉంటాయి. కానీ పరమాత్ముని యొక్క తీర్పులో ఎటువంటి ఒడిదొడుగులు ఉండవు. ఎందుకు అంటే పరమాత్ముడు పూర్ణ జ్ఞాని, తర్వాత పక్షపాత రహితుడు. అందుకనే ఈ వేద జ్ఞానం పరమాత్మునిదే. మళ్ళీ అగ్నివాయు రవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞ సిద్ధ్యర్థం రిక్యాత్ సామలక్షణం. ఆ పరమాత్ముడు నిత్యమే, పరమాత్ముని యొక్క వేద జ్ఞానము కూడా నిత్యమే. అలాగే మనం ఇంకో మంత్రం చదువుతాం. ఏంటి? స్తుత మయా వరద వేదమాత ప్రచోదయం తాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మ లోకం. ఎలా మనం ఒక శుభ కార్యానికి వెళ్ళేటప్పుడు, నిజం చెప్పండి, ఈ మంత్రం చదువుతూ ఉన్నప్పుడల్లా నాకు అనేక ఆలోచనలు కలుగుతాయి. మనము మన పక్కింటికి వెళ్ళేటప్పుడు మన వేషధారణ ఎలా ఉంటుంది? సామాన్యంగా సాయంత్ర సమయంలో మీకు పొద్దుబోదని పోతారు కదా, అప్పుడు మీ ముఖ వర్చస్సు ఎలా ఉంటుంది? విజయత్తం అయితే బాగా చెప్తారు. ముఖం ఉంటది. వండే ఇంట్లో ఉన్నట్టు ఉండదు. మంచిగా జర ముఖం కడుక్కొని జడేసుకొని వెళ్తాం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ లేదు, కేవలం ఏదో కూర్చొని నాలుగు సుఖ దుఃఖాలు మాట్లాడుకోవడానికి. ఆ తర్వాత అదే స్నేహితురాల ఇంట్లో పసుపు కుంకుమ అంటారు కదా, పసుపు బొట్ల ఫంక్షన్ ఉంది. ఎలా వెళ్తారు? కొంచెం రెడీ అయ్యి వెళ్తారు. అదే స్నేహితురాల ఇంట్లో పెళ్లి కూతురు ఫంక్షన్ ఉంది. ఇంకా కొద్దిగా బాగా రెడీ అవుతాం. స్నేహితురాలు కూతురు పెళ్లికి మండపానికి వెళ్ళాలి. అందుకనే చూడండి, ఈ మంత్రాన్ని సాక్షాత్కారం చేసుకుంటే పశుయోనికి వెళ్ళడానికి, సామాన్య యోనిలోకి వెళ్ళడానికి జీవుడు పెద్దగా ధనికుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఎటులా శుభ ఉత్సవానికి, అది కూడా పసుబొట్లంటే ఒకలాగా, భోజనం కేవలం భోజనం అంటే ఒకలాగా, గెట్ టుగెదర్ అంటే ఒకలాగా, గృహప్రవేశం, పార్టీలు, పెళ్లి, ఇవి ఎలా సమాజంలో విభజింపబడినవో
మళ్ళీ సొంత పెండ్లికి ఒకలాగా తయారవుతాం, పక్కింటి పెండ్లికి ఒకలాగా తయారవుతాం, ఫ్రెండ్స్ ఇంటి పెండ్లుంటే ఒకలాగా తయారు. అదే మీ ఇంటి పెండ్లనుకో, మళ్ళీ మీ ఇంట్లో కూడా మీ అన్నదమ్ముళ్ళ పెండ్లైతే ఒకలాగా, మీ కడుపులో పుట్టిన బిడ్డల పెండ్లైతే ఒకలాగా, మళ్ళీ మీ ఇంట్లో బిడ్డ పెళ్లికి ఒకలాగా తయారవుతారు, కొడుకు పెళ్లికి ఒకలాగా. బిడ్డ పెళ్లికి ఇచ్చేది ఉంటది కొంచెం టెన్షన్, కొడుకు పెళ్లికి తెచ్చుకునేది ఉంటది ఇంకా గర్వము. కొడుకు పెళ్లి కదా, 2,000 ఎక్కువ పెట్టి కొంటే ఏమవుతుందని ఆడవాళ్ళు భర్త దగ్గర వాదిస్తారు. ఏమైనా బిడ్డ పెళ్లి చేస్తున్నావా తక్కువ చీర కట్టడానికి, కొడుకు పెళ్లి చేస్తుంటివి అంటాం. అంటే ఇలా శుభ ఉత్సవాలకి మన వేషధారణ ఎలా మారుతుందో అలాగే 84 లక్షల యోనులను దాటి బ్రహ్మలోకానికి వెళ్ళాలి అంటే వ్రజత బ్రహ్మలోకం. నేను బ్రహ్మలోకానికి వచ్చేటప్పుడు నేను పేదవాడిగా వస్తాననుకుంటున్నావా? రాను. ఓ వేదమాత, నేను మనుష్య క్రిమి కీటకాది యోనుల్లోకి వెళ్ళేటప్పుడు ఒకలాగా నన్ను నేను అలంకరింపజేసుకున్నా, కానీ బ్రహ్మలోకానికి వచ్చేటప్పుడు నేను ఒక పెద్ద ధనికుడిగా, ఏంటది? వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయువు, చిన్న ఆయువుతో రాను. ప్రాణం మంచి సామర్థ్యముతో దృఢమైన ఆత్మతో వస్తాను. పశుం, చాలా పశు సంపత్తిని రక్షించిన వాడిగా, ఎన్నో పశువులకు నేను స్వామినిగా. కీర్తిం, చాలా చరిత్రవంతుడండి, చాలా గొప్ప మనసున్నవాడు, ఎవరికి కూడా చీమంత అపకారము కూడా చేయని వాడన్న కీర్తిని నేను సంపాదించుకొని వస్తాను చెప్తాను. ఆయువు, ప్రాణం, ప్రజాం, పశుం, కీర్తిం, తర్వాత ద్రవిణం. యాజ్ఞవల్కుడు చూడండి, బ్రహ్మ మార్గము వైపు వెళ్ళేటప్పుడు ఎన్నో గదులు నిండిపోయి ఉన్నాయి సువర్ణ ధాతువులతో. సరి సమాన ధనికుడు లేడు. కృష్ణ భగవానుడు కూడా చూడండి, శ్రీరామచంద్రుడు, వీళ్ళందరూ కూడా ధనికులుగా మోక్ష మార్గానికి వెళ్ళారు. ద్రవిణం బ్రహ్మవర్చసం, మా మస్తిష్క భాగమున బ్రహ్మ యొక్క వర్ణన, బ్రహ్మ యొక్క సంపత్తి ఉందే, అది కూడా సామాన్యమైన సంపత్తి కాదు. అంటే మేము ఎంత ధనికులని, ఎంత మమ్మల్ని మేము అలంకరించుకున్న తర్వాత అప్పుడు మేము బ్రహ్మలోకానికి వస్తాము. మేమేమి సామాన్యంగా అలంకరించుకొని నీ దగ్గరికి రాము. ఎలా కొడుకు పెళ్లి చేసేటప్పుడు లోకమున తల్లి ఎంత అలంకరించుకుంటుందో, మోక్షానికి వెళ్ళేటప్పుడు కూడా జీవుడు తనని తాను అనేక సంపత్తులతో చివరికి బ్రహ్మ సంపత్తితో అలంకరించుకొని బ్రహ్మలోకం వైపు వెళ్తాడు. అందుకనే అత్యధిక ఐశ్వర్యవంతుడైన వాడే బ్రహ్మలోకం వైపు వెళ్తాడు గనక అట్టి బ్రహ్మలోకమునకు స్వామి పరమాత్ముడు. అందుకనే వేదాది శాస్త్రములే బ్రహ్మను నిత్యమని చెబుతున్నవి. ఆ నిత్యతత్వమే వేద శాస్త్రములను ఉపదేశించినవి గనక వేద శాస్త్రములు శబ్దముతో కాని, అనుమానముతో కాని, ప్రత్యక్షముతో కాని భగవత్తత్వమునే భగవంతుడే ఉపదేశించాడని నిరూపణ జరిగింది. ఓం శాంతి శాంతి శాంతి.